మరో బ్రేకింగ్ న్యూస్ అంతుంది మనకి జనసేన కొత్త కమిటీల కూర్పు చివరి దశకు చేరింది. పార్టీ సంస్థాగత విస్తృత నిర్మాణం పూర్తి కానుంది. రాష్ట్ర కార్యవర్గం జిల్లాల అధ్యక్షులతో పాటు 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీల జాబితా రెడీ చేసినట్టు తెలుస్తోంది. పనితీరు సభ్యత్వ నమోదు ఆధారంగా పదవి ఇవ్వనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సెగ్మెంట్లకు 4 కొత్త వారికి ఛాన్స్ ఉండనుంది. గోపాలపురం చింతలపూడి ఇన్ఛార్జీలు మారతారని, తనకు ఆచంటకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆరోగ్య సమస్యలున్న కమిటీల కూర్పుపై అధినేత పవన్ సీరియస్ గా చర్చిస్తున్నారు. 2 రోజుల్లో కొత్త కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ మనం జనసేన కొత్త కమిటీల కూర్పు చివరి దశకు చేరింది. పార్టీ సంస్థాగత విస్తృత నిర్మాణం పూర్తి కానుంది. ఇక రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్. అటు జనసేన నూతన కమిటీల కూర్పు దాదాపు తుది దశకు వచ్చింది. ఎంతో సీరియస్ గా కూడా పార్టీలో అధిష్టానం అంతా కూడా ఈ 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకాలతో పాటు రాష్ట్ర కార్యవర్గం అలాగే జిల్లా అధ్యక్షుల ప్రక్రియకు సంబంధించి కూడా తుది దశకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. వారంతా కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓవైపు అటు శస్త్రచికిత్స అనంతరం ఇంకా పూర్తిగా కోలుకోయినప్పటికీ కూడా ఈ ప్రక్రియ మీద ఆయన పూర్తి దృష్టి పెట్టినట్లు కూడా పార్టీ కార్యాలయ వర్గాలు స్పష్టం చేసి అటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అనేక మార్పులు ఈ కమిటీలో ఉంటుంది. జనసేన పార్టీ సంస్థాగత విస్తృత నిర్మాణాన్ని దీని ద్వారా కూడా తాము ప్రకటించబోతున్నట్లయితే ప్రస్తుతం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఇన్ఛార్జీలను ఎవరెవరిని మారుస్తారు, ఎవరు లైన్ లో ఉంటారు, ఎవరు పక్కకు వెళ్లిపోతారు అనేటువంటి ఆ భయం అయితే ప్రస్తుతం అనేక నియోజకవర్గాల్లో కూడా జన సైనికుల్లో చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇన్ఛార్జీలుగా అనేక మంది ఉన్నప్పటికీ కూడా వారు బాధ్యతలు నిర్వహించినటువంటి తీరుతో పాటు ఇటీవల చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు ఏదైతే ఉందో అందులో ఏ విధంగా వారు చొరవ చూపారు, ఏ మేరకు పార్టీ అభివృద్ధికి వారు తోడ్పడ్డారు అనేటువంటి కోణంలో కూడా ఈ జనసేన ఇన్ఛార్జీల నియామక ప్రక్రియలో అనేక కోణాలతో పాటు ఇటుకు ప్రధానంగా ఉండబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అందుకు తగ్గట్లు నడుచుకున్న వారిని మాత్రమే ఇన్ఛార్జీలుగా కొనసాగించేటువంటి అవకాశం కూడా ఏపీ వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. అందులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఎందుకంటే మొదటి నుంచి కూడా గోదావరి జిల్లాలే టార్గెట్ గా జనసేన పార్టీ సంస్థాగతం అవుతూ వచ్చింది. 21 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పార్టీ బలోపేతం చేసేందుకు ఇన్ఛార్జీలపై కసరత్తు అయితే సుదీర్ఘంగా కూడా కొనసాగుతుంది. చాలా వాడివేడిగా ప్రస్తుతం 2 రోజుల నుంచి ఈ కూర్పు అనేది కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అందులో 4 అయితే ఖచ్చితంగా మార్పులు జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే ఖాళీగా ఉన్నటువంటి 2 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆచంట నియోజకవర్గానికి జనసేన ఇన్ఛార్జ్ లేరు, అక్కడ నాయకుడిని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అలాగే తణుకు నియోజకవర్గంలో కూడా విడివాడ రామచంద్రరావు పార్టీలో టికెట్ రాకపోవడంతో అలకపోని దూరం అయ్యారు, అక్కడ కూడా కొత్త నాయకుడిని ప్రకటిస్తారని తెలుస్తుంది. అలాగే కొవ్వూరు నియోజకవర్గంలో టీవీ రామారావును ఇటీవలే కొన్ని కారణాలతో తప్పించిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ కమిటీలో విచారణ తర్వాత మళ్ళీ ఆయనకి తిరిగి ఇన్ఛార్జ్ బాధ్యత ఇవ్వడం జరిగింది. మిగిలిన 2 ఎస్సీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో చింతలపూడి, గోపాలపురం, ఇక్కడ పార్టీ వేగంగా లేదు, ముందుకు వెళ్ళడం లేదు, బలోపేతం అవ్వడం లేదు అనేటువంటి కోణంలో ఆ ఇన్ఛార్జీలు మారుస్తారంటూ ప్రస్తుతం అయితే చర్చ అయితే కొనసాగుతుంది. అందులో ప్రధానంగా గోపాలపురం నియోజకవర్గంలో దొడ్డిగట్ల సువర్ణరాజు ఇన్ఛార్జిగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అయితే కేవలం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో మాత్రమే ఉన్నారంటూ కూడా మరొక వర్గం చెప్తున్న నేపథ్యంలో ఆయన ఇటీవల వరదల నేపథ్యంలో ఆయన పైన అనేక ఆరోపణలు రావడం, వరద సహాయ సొమ్మును పక్కకు మళ్లించారనేటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గోపాలపురం ఇన్ఛార్జ్ మార్పు తథ్యం అంటూ కూడా ప్రస్తుతం జనసేన పార్టీలో చర్చ అయితే కొనసాగుతుంది. పలువురు ఎమ్మెల్యేలు కూడా కొత్త ఇన్ఛార్జ్ గా మహిళకు అవకాశం ఇస్తే బాగుంటుందంటూ కూడా ఓ మహిళా నాయకురాలి పేరు కూడా అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తుంది. అలాగే చంద్రపూడి నియోజకవర్గంలో మేకా ఈశ్వరయ్య అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. గతంలో సీటు వస్తుందని ఆశించి భంగపడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ స్థానంలో కూడా ఆయన వేగం లేకపోవడంతో అక్కడ కూడా మార్పు జరిగేటువంటి అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 15 నియోజకవర్గాల్లో 4 స్థానాల్లో ఇన్ఛార్జీల మార్పు ఉంటుందని అయితే మనకు తెలుస్తుంది. సోని. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.